ओम श्री सत्यानंद योगींद्र अरुणाचलवासिनः मौनीन्द्र रमण पादाब्ज वृंदं वंदे तमन्वहम् अरुणशैलगदाश्रमवासिनं परमहंसमनञ्जनमच्युतं करुणया ददतं व्यवहारिदां सततमात्मनि संस्थितमक्षरे करुणापूर्णसुधाब्धिः कमलितघनविश्वरूपकिरणावल्या अरुणाचल परमात्मन् अरुणो भव चित्तकञ्जसुविकासाय कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ గురుదేవుని ఆశీస్సులతో మనం దాదాపు గత 30 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువనే అయి ఉంటుంది ఈ శ్రావణ మాస కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. మొట్టమొదట మాసం భూదేవి గారు త్యాగం చేసి ఎంత ఖర్చు అయితే అంత నేనిస్తా, అటువంటి త్యాగమూర్తులు కావాలి మనకి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రారంభింపజేసింది. మన సభ్యులు అప్పుడు కొద్దిగా భయపడుతూ ఉన్నారు, ఇప్పుడు భయం లేదులేండి. ఎందుకంటే సద్గురుదేవుడు చెప్పన్ పార్కే దేరా అంటే బాగా అందరికి తెలుసు తెలుగు కూడా, కాకపోతే హిందీ మే బోలేంగే తో अच्छा लगता है। ये मधुर भाषा है, अपना देश का शान है. తెలుగు కూడా అంతే తక్కువేం కాదు. కాకపోతే ఆయన కృష్ణదేవరాయలు అన్నారు, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అన్నిటికంటే గొప్పదని చెప్పాడు. నిజమే, ఎందుకంటే ఈ ఛందో వృత్తాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా సంస్కృతంలో ఉండే వాటికంటే కూడా మన తెలుగులో ఎక్కువ ఉంది. ఈ అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు మన తెలుగులోనే చేయబడతాయి. ఇంకా ఏ భాషకు అవకాశం రాలే. చేస్తామని అనుకున్నారు కానీ అది వన్నెకు రాలే. మన తెలుగులో ఒక అక్షరాన్ని ఇస్తే ఆ అక్షరము ద్వారా ఎన్నో పద్యాలు అల్లి చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగిన పండితులు మన భారతదేశంలో పుట్టారు, మన తెలుగులో. కాబట్టి ఈ తెలుగు భాషను ఎంత పొగిడినా తక్కువే. మన భాగవతం, పోతన గారు రాసినటువంటి భాగవతము అద్భుతంగా ఆ పద్యాలు మనం చెప్పుకుంటూ ఉంటే మన యొక్క హృదయము కరిగిపోతుంది. ఆ మాటల్లో మన హృదయాన్ని కరిగించేటటువంటి ఒక గొప్ప సామర్థ్యం ఉన్నది. మందార మకరంద మాధుర్యమునదేలు మధుబంబు బోవునే మదనములకు స్ఫురిత చకోర నిర్మల మందాకిని వీచికల రాయంచనునే తరంగినులకు రసాల పల్లవ ఖాదియే చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరగునే సాంద్ర నిహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మేరీతి ఇతరంబు పాడనేర్చు. చూడండి ఆ పదాలు ఎలా పొందిక ఉన్నాయో, అద్భుతం. దాన్ని మనకు అర్థం తెలిగిపోయిన చాలు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్త మేరీతి ఇతరంబు చేరనేర్చు. వినుత గుణశీల మాటలు వేయినేల. ఎన్ని మాటలు చెప్పుకుంటే ఏం ప్రయోజనం? భగవంతుని పాదారవిందాలయందు మన మనస్సు లగ్నం కావాలి. ఎలాగా అంటే దాంట్లో 4 ఉదాహరణలు చెప్పాడు పోతన గారు. అద్భుతమైన ఉదాహరణ. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనముల. ఒక పుష్పం ఉంటుంది, మందార పుష్పం ఉంటుంది, మీరందరూ చూసుకుంటారు, చూసారా? దాంట్లో ఆ పుప్పొడి ఉంటుంది. పుప్పొడి తెలుసా? పుప్పొడి అంటే ఇట్లా మధ్యలో ఆ రేకులు ఉండి మధ్యలో ఒక విధమైనటువంటి పూసల్లాగా వస్తాయి. దానికి పైన ఆ పచ్చని పుప్పొడి ఉంటుంది, అవునా కదా? దాంట్లో ఒక విధమైనటువంటి మకరందం ఉంటుంది, తేనె ఉంటుంది. అది తాగడానికి ఎక్కడి నుంచో వస్తాయట తుమ్మెదలు. ఏమొస్తాయి? తాగి మత్తెక్కిపోతాయి, ఆనందపడతాయి. అట్లా అవి తాగేటటువంటివి నువ్వు ఎంత డబ్బిస్తానన్నా వేరే వాటికి మీద ముళ్ళ కంచె మీదకి పోతుందా? ఏమండి? పోదు. అట్లాగే భగవద్భక్తుడి యొక్క మనస్సు, గురువు గారి పాదాల మీద ఉండేటటువంటి మనస్సు, అట్లాగే భగవంతుని యొక్క పాదారవిందముల యందు ఉండేటటువంటి మనస్సు అలవాటు అయిపోయిందనుకోండి, ఇంకా వేరే వాటి మీదకి పోతుందా? అది ఉదాహరణ చెప్పాడు ఆయన. జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. ఏంటి? మందార మకరందం. ఇంకా బాగా చదివే వాళ్ళు ఉన్నారు. నేను పద్యం చదవడం రాదు, విద్య అంటే ఇంత చాలా బాగా మంచి గలంతో పాడేవాళ్ళు ఉన్నారు. కానీ నాకు అంత గలం లేదు, అంత మంచిగా అంటే. కానీ ఏం చెప్పాడంటే భాగవతంలోనే ఒక చోట చెప్పాడు, ఎంత మంచిగా చెప్పినా, ఎంత బాగా అందంగా తీర్చిదిద్దినా, మాటల పొందిక చేసిన దానికి జోడింపు భగవద్ భక్తి లేకపోతే ఎంత జోడింపు ఉన్నా కూడా అది వ్యర్థము. భక్తితో వచ్చిరాని మాటలు చెప్పినా కూడా అద్భుతం అని చెప్పాడు. అంత పెద్ద భాగవతం రాసినటువంటి పోతన గారు నేను అలా చెప్తానయ్యా అంటూ మళ్ళీ సంస్కృతము తెలిసిన వాళ్ళకి, ఆంధ్రము తెలిసిన వాళ్ళకి ఇద్దరిని నేను సంతోషపరుస్తా అని చెప్పాడు. అంటే అంత పాండిత్యం వాళ్ళకు. తిరుపతి వెంకట కవులు అని గొప్ప పండితులు వాళ్ళు, ఒక 100 సంవత్సరాల నాడు ఉండేవారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము సంస్కృతంలో ఆంధ్రంలో గొప్ప పాండిత్యం కలిగినటువంటి వాళ్ళం. మమ్మల్ని ఎవరైనా ఓడిస్తే మేము మీసం కొరుక్కుంటామన్నారు. అంటే ఎంత శక్తి! కాబట్టి అయ్యా ముందుకు రావాలి కొంతమంది. మనం అమ్మ కొద్దిగా ముందుకు రావాలి. అయ్యా మీరు కూడా రండి ఇక్కడికి, కొద్దిగా రావాలి. అందుకే ఏం చెప్పారంటే
శాస్త్రంలో ఏం చెప్పారంటే మనం కూర్చుంటే మనం మళ్ళీ లేచేంత వరకు ఎవ్వరూ లేపకుండా ఉండేటటువంటి స్థానంలో కూర్చోవాలంట. అందుకే ఏదన్నా సభల్లో వెళ్తే నేను వెనక్కి కూర్చుంటా. ఎందుకంటే ముందు ఇంకా పెద్దవాళ్ళు వస్తారు, అప్పుడు మనల్ని లేపితే మనకే అవమానం కదా. అటువంటి చోట అందుకే ఇది ఇంగిత జ్ఞానం. దీన్ని పెద్ద శాస్త్రాలు చదివిన వాళ్ళకే వస్తుందని కాదు, అర్థమైందా? కేవలం సాధారణమైనటువంటి జ్ఞానం. నేను చెప్పేది ఏమిటంటే మన విద్వాంసులు మన యొక్క గొప్ప మన తెలుగుకు ఉండేటటువంటి గొప్పతనాన్ని మీకు ఒక పద్యం చెప్పాను ఇందాక. మందార మకరంద మాధుర్యమునదేరు మధుపంగు మోగునే మదనములకు నిర్మల మందాకిని వీచి కల చనునే రాయంచ చనునే తరంగినులకు. ఈ నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మానసరవంలో ఉండేటటువంటి ఆ జలంలో తిరిగేటటువంటి హంస ఈ మంచుగడ్డల మీదకి పోతుందా? అది తెల్లగానే ఉంటుంది, ఇది తెల్లగానే ఉంటుంది, కానీ మంచుగడ్డల మీదకి పోదట. అది దేంట్లో తిరుగుతుంది? మంచి నిర్మలమైనటువంటి జలంలో తిరుగుతుంది. అట్లాగా నా మనస్సు అంబుజోదర దివ్య పాదారవింద, మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఇది కొటేషన్. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఇతరంబు పాడనేర్చునే. ఆ భగవంతుని మీద ఉండేటటువంటి నా మనస్సు ఏమన్నాడు వాళ్ళ నాన్నగారు? అరే అది కాదురా, భగవంతుడిని కాదు తలవాల్సింది, నన్ను తలువు అన్నాడు. నేనే అన్నిటికీ ఆయన నిజమే 14 భువనములకు ఆయన చక్రవర్తి. ఎవరు? హిరణ్యకశిపుడు. 14 భువనములు ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు అందరికీ? తెలియవా? రాసుకోండి. అతల, వితల, సుతల, తలాతల, రసాదల, పాతాల, మహా. ఇవి 7 మన భూమి కింద ఉండేవి. ఇక మన దగ్గర నుంచి పైన ఉండేవి వేడైనాయి కదా. మన భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనలోకము, సత్యలోకము, తపోలోకము, జనలు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహలోక, జనలోక, తపోలోక, సత్యలోకం. ఈ 7 నేనుంటాయి. అంటే మన దాంతో పాటు ఈ 14 లోకములకు ఎవరు అధిపతి? హిరణ్యుడు. అంత శక్తి సామర్థ్యం ఆయనకు ఉండింది. అన్నింటినీ జయించాడు ఆయన. మరి ఇవన్నింటినీ పరిపాలించేవాడు ఎవడు? వచ్చింది. ఆయన ఏం చెప్పాడంటే, అరే నేను కదా పరిపాలించేవాడిని, నువ్వు నన్ను కాకుండా వేరే వాడిని తలుస్తున్నావే అన్నాడు ప్రహ్లాదుని. అంటే ఆయన అన్నాడు కదా, అయ్యా నీకంటే అద్భుతమైన వాడు పరిపాలకుడు మరొకడు ఉన్నాడు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష చిత్త మత్త చిత్తమేరీతి తెరంబు. ఆయన అంబుజోదరుడు ఉన్నాడయ్యా, అటువంటి ఆయనను నేను తలుస్తున్నాను. నువ్వే కాదు, నువ్వు జయించావు కరెక్టే. అందుకే దానికి ఒక శ్లోకం చెప్పాడు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానేకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయుని భీకర శత్రులారుర ప్రభిన్నుల చేసిన నీకు శత్రువు లేడు, ఎవడు లేడు. అంటే 14 లోకములను జయించావు, బాగుంది. కానీ నీ ఇంద్రియములను, నీ మనస్సును నువ్వు జయించాలి. అది చెప్పాడు. అయితే మనస్సును కూడా జయించి, ఇంద్రియము సమూహాన్ని జయించి ఎప్పుడైతే మనం భగవంతుని పాదారవిందముల యందు వినియోగిస్తామో
అప్పుడు మన జీవితం సార్థకం. కాబట్టి ఇట్లా దానికి ఉదాహరణ చెప్పాడు. ఒకటి మధుపం తుమ్మెద, రెండవది హంస, తర్వాత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు. అంటే ఈ మామిడాకులు అప్పుడే కోమలంగా వచ్చేటటువంటివి ఎంత హృదయంగా ఉంటాయి చూడండి. చూసారా మీరు ఎవరన్నా? ఏం పాప నువ్వు చూసావా? నువ్వు చూసావా మామిడాకులు? చూసావా? చూడలే. ఇక్కడ చూస్తున్నావా? అక్కడ చూస్తున్నావా? అవి పుట్టేటప్పుడు ఆ చెట్టుకి అప్పుడే వచ్చేటప్పుడు ఎంత కోమలంగా ఉంటాయంటే ఇట్లా తాకితే నలిగిపోతాయా అన్నట్టు కదండి. అట్లాగే మన ఈ అశ్వత్థ రావి చెట్టు కూడా అట్లాగే ఉంటాయి, కానీ వాటికంటే కోమలంగా ఉంటాయి మామిడి ఆకులు. అర్థమైందా? అప్పుడే వచ్చింది చూడు. చూడు ఇప్పుడే ఎప్పుడన్నా ఎవరైతే చూడలేదో అప్పుడే వచ్చేటటువంటి ఆకుల్ని చూస్తే ఎంత, అటువంటి ఆకులను తినేటటువంటి కోయిల ఇంకా వేరే ఏం తినదు సుమా. ఏంటి కోయిల తెలుసా మీకు? చూసారా? చూసారా? విన్నారా? దాని టీవీలో విన్నావా లేకపోతే కంప్యూటర్లో విన్నావా? నిజంగా విన్నావా? కాబట్టి దాని మాధుర్యం అదే కాకి అరిసిందనుకో, అది అరిస్తే మనం ఏం చేస్తాం? అదే కోయిల అరిస్తే చూస్తే అద్భుతం. అట్లా అటువంటి రసాల పల్లవ తిని అట్లా కూస్తూ ఉంటే ఎంత మధురంగా ఉంటుంది. అటువంటి అంటే కోయిల మరి ముళ్ళ పొదల మీదకి పోతుందా? ముళ్ళాకులు తినడానికి పోతుందా? అట్లాగే నా మనస్సు కోయిల లాంటిదయా, ఆ భగవంతుని పహార వినాలి ఉన్నది అని ఎవరికి చెప్తున్నాడో? వాళ్ళ నాన్నగారికి చెప్తున్నాడు. తర్వాత స్ఫురిత చంద్రిక స్ఫురిత చకోర కంబరగునే సాంద్ర నిహారములకు. ఈ ఒక చకోర పక్షి ఉంటుంది, నేను కూడా చూడలేదు సుమా. చకోర పక్షి అది కేవలము చంద్రుని యొక్క వెన్నెలను మాత్రమే తాగి జీవిస్తారు. ఎవరికన్నా తెలుసా? ఇంకేం తినదు సుమా, అది కేవలం వెన్నెల. చంద్రుని దాంట్లో ఉండేటటువంటి అమృతాన్ని తాగుతారు. వెన్నెలనే, వెన్నెల ద్వారా వచ్చేటటువంటి ఆ జలం. మీరు చూడండి, ఉదయాన్నే వేసిన తర్వాత అక్కడ మంచు అంటాం కానీ మంచు కాదది. అటువంటి నీటిని మాత్రమే తాగుద్ది అంట అది, ఇంకా దేన్ని తాగదు. అటువంటిది మంచు కరిగి వచ్చినటువంటి నీటిని తాగుతుందా? తాగదు. అట్లా నా యొక్క మనస్సు భగవంతుని యందు అలా ఉన్నది. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్త మేరీతి పాడనేచ్చు వినుత గుణశీల పాటలు వేయినేలాగా. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఆయన మనస్సు ఎంత స్వాధీనంలో ఉంది చెప్పండి. మరి మన మనస్సు ఎవరికి వాళ్ళు చెప్పుకోండి, నాకు చెప్పండి. అది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అందుకే ఇట్లా భగవంతుని యందు ఉండేటట్టు అందుకే చెప్పారు శంకరాచార్యుల వారు, మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. ఒకసారి అనలే ఆయన, 4 సార్లు అన్నాడు.
ఏంటి? సురూపం, సుకలత్రం, సుమిత్రం, ఇంకా ఉన్నాయి అంటే అంటే మంచి ఇల్లు ఉండని గాక, మంచి భార్య ఉండని గాక, మంచి పుత్రులు చెప్పినటువంటి వినేటటువంటి పుత్రులు ఉండని గాక, మంచి సేవకులు ఉండని గాక, ఏమి మంచి పరివారం ఉండని గాక. కానీ మన మనస్సు గురువు వారి యొక్క పాదపద్మములను యందు నిలవకపోతే ఇవన్నీ ఎందుకు ఎందుకు ఎందుకు? ఒకసారి అనలే, 4 సార్లు అన్నాడు. కాబట్టి అద్భుతమైనటువంటి కొద్దిగా ముందుకు రెండో ఒకవైపు జరిగినాను. కాబట్టి మన మనస్సును మనం స్వాధీనం చేసుకోవాలి. ఏం చేయాలా? మీ అందరికి మనస్సు ఉన్నదా? ఏమ్మా ఉందా? ఉందా? భగవంతుడికి అర్పించేదా? అర్పించలే? అర్పించిన తర్వాత ఇక మంది కాదు కదా అది. ఇప్పుడు డబ్బులు అక్కడ అర్పించారు వాళ్ళు, ఆ డబ్బులు మనవా ఇప్పుడు? ఎవరివి? మరి మన మనస్సు అట్లా అర్పించాలి. ఎలా ఆయన నడవమంటే అలా నడవాలంటే మన అంతరాత్మ చెప్తుంది మనం ఏ మార్గంలో ఉన్నామో ఆ మార్గాన్ని అనుసరించి పోవడానికి. ఇది తప్పు, ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే కూడా మన మనసు చెప్తుంది. మనం ఏం చేస్తామంటే దాని మీద మిక్కుటమైనటువంటి కోరిక ఉండి మన మనస్సు చెప్పినటువంటిది చేయకుండా వేరే దాన్ని చేస్తాం. కాబట్టి ఇప్పుడు మన మార్గంలో ఉన్నాము, మన ఈ మండలి మార్గంలో ఉన్న మంచి సత్సంగ మార్గంలో ఉన్నాము. అరే మనం ఏదన్నా తప్పు చేస్తే ఎవరేమనుకుంటారు అనే భయం ఉందా లేదా? మనం ఉండాలి. శాస్త్రమే చెప్పింది అది. మనం ఒక కుటుంబాన్ని నడుపుతున్నాము, కుటుంబంలో ఉన్నాము. కుటుంబానికి గౌరవప్రదమైనటువంటి ఏ నడవడిక ఉందో దాంట్లో నడవాలి. దానికి భిన్నమైనటువంటిది నడిచినప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని పాయింట్ అవుట్ చేస్తారు కదా. అట్లా చేయకుండా మన నడవడిక ఉండాలి, మన యొక్క ఆచరణ ఉండాలి. మనల్ని వచ్చేటటువంటి జనరేషన్ ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు ఎంత బాగా, ఇప్పుడు మన మండలి వాళ్ళు ఉన్నారు, మనకు ఇంత మంచి ఈ బొంబాయి పట్టణంలో ఇంత మంచి స్థలాన్ని ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ భజన సంకీర్తన యజ్ఞం మొదలైనటువంటి కార్యాలు చేస్తున్నాం. వాళ్ళు ఆ రోజు చేశారు కాబట్టి మనం ఇప్పుడు అదే మనం ఇంక ఇది మనకి ఇప్పుడు చాలడం లేదు. ఏం చేయాలి? అవునా? చప్పట్లు కొట్టండి అందరూ. ఏం చేయాలా? ఏం చేయాలా? ఇప్పుడు 1000 అడుగులు ఉన్నాయి మనకు. 1100 ఉందంటే మా స్వామి చెప్తున్నాడు. ఈ 1100 కూడా చాలడం లే. మరి మనం ఎంత తీసుకోవాలి ఇప్పుడు? వాళ్ళు ఆ కాలంలో 50 ఏళ్ళ నాడు కనీసం 3000 అడుగులు తీసుకోవాలంట. మరి మనం సిద్ధంగా ఉన్నావా? అందరు రెడీ చేయండి. ఇతర ఖర్చులు అన్నీ మానేయండి. ఏమిటి? 1,00,000 రూపాయల చీర కొనుక్కునే వాళ్ళు 1000 రూపాయల చీర కొనుక్కోండి. కొనుక్కుంటారు కదా పెళ్ళిళ్ళలో. ఒక ఆయన చెప్పాడు, నా షూట్ ఆయన చెప్పాడు నాకు, నా షూట్ 25 లక్షలు స్వామి అన్నాడు. క్లియర్ కదా? కాబట్టి
నేను ఆశ్చర్యపోయినా, దీంట్లో ఏముంది నాయన అంటే, ఏం లేదు స్వామి, అదే దూది ఉంది అని చెప్పాడు. అదే దూది. కాబట్టి కుట్టడానికి ఎంత? 1,00,000 రూపాయలంట. కుట్టడానికి 1,00,000 రూపాయలు. కాబట్టి మన జీవన విధానం, ఇప్పుడు నువ్వు 25,000 రూపాయల చీర కట్టావనుకో, నువ్వేం ఆదర్శం కాదు. నీ యొక్క బుద్ధిని, అంటే మీరు కట్టుకోవద్దని కాదు సుమా, మళ్ళీ ఈ స్వామి కాబట్టి మన యొక్క జీవన విధానాన్ని ఒకటి సాధించాలంటే మనం ఏం చేయాలా? ఒకదాన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు నాకు దృష్టికి వచ్చింది ఏమిటంటే, చాలామంది వాళ్ళ పిల్లల్ని బాగా చదివిస్తున్నారు, ఎన్ని లక్షలైనా పర్వాలేదు అన్న స్థాయికి వెళ్ళిపోయారు. ఏమి అప్పైనా చేస్తాము, లేదా భూమి ఏదన్నా ఉంటే కుదవబెడదాము, లేకపోతే అమ్మేస్తాము, అంతదాకా వచ్చారు. మళ్ళీ సంపాదించుకోవచ్చు, మంచిదే. నేను వాళ్ళకు ధన్యవాదాలు చెప్తా, చదివించండి. అయితే మీ జీవితం యొక్క ప్రమాణాలను మాత్రం తగ్గించుకోకండి. అంటే 1,00,000 రూపాయలు 10 లక్షల చీర కట్టినా అదే జీవన విధానం, మీరు సాధారణంగా జీవించినా కూడా అదే విధానం. ఆ జీవన విధానంలో మనల్ని వేలెత్తి చూపకుండా ఉండేటటువంటి స్థాయిని మనం సంపాదించుకోవాలి. అర్థమైందా? పెద్ద విలువైన వస్తువులు కడితేనే మనం గొప్పవాళ్ళం కాదు. ఎలాగా? మన యొక్క జీవన ప్రమాణాన్ని బట్టి మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి. నేను చెప్పేది ఏమిటంటే, మన పెద్దవాళ్ళు, అయ్యా నారాయణ గారు ఒక 5 నిమిషాలు రండి మీరు ఇక్కడికి, ఆ కుర్చీని వేయండి. అవునా? అట్లాగే మీరు అవతల కూర్చుంటే మీ కుర్చీ ఖాళీగా ఉంది కదా, మీ కుర్చీ తీసుకురండి ఇక్కడ. అరే ఆ కుర్చీ తీసుకురా. అయ్యా రండి, ముందరికి రండి. మంచి మంచి చీరలు కొన్నాను, నేను మాత్రం 50 రూపాయల ప్యాంటు తొడుక్కుంటా అన్నాడు. ఏమన్నాడు ఆయన? 50 రూపాయల ప్యాంటు తొడుక్కున్నా, మా కూతురికి మాత్రం 1,00,000 రూపాయలు పెట్టి చీర కొన్నా. అంటే దాని అర్థం ఏంటి? మన వాళ్ళు బాగుండాలి, నేను ఎలా ఉన్నా పర్వాలేదు కదా, అంతే కదా. అంటే నేను మీ అందరికీ హెచ్చరిక అంటే చేస్తున్నా, మనం ఇప్పుడు కొద్దిగా తక్కువ ఖర్చు చేసుకొని మన అవసరాలను ఏంటి, మన ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలను మనం పెంచుకోవాలి. అవునా? కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ఇప్పుడు మీరు 50 రూపాయల్లో కూడా భోజనం చేయొచ్చు, 500 రూపాయల్లో కూడా భోజనం చేయొచ్చు, 5,000 రూపాయల్లో కూడా ఒక పూట భోజనం. అటువంటి వాటికి మనం అలవాటు పడకూడదు. ఆ 50 రూపాయల్లో మనం జీవిస్తూ ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకు ఆ డబ్బుని వినియోగించాలా? ఏమిటి కేవలము ఇప్పుడు నేను చూస్తున్నా
చాలామంది పెద్ద పెద్ద ఇండ్లు తీసుకున్నారు గురువు గారి అనుగ్రహంతో. తీసుకోవాలి, నేను వద్దని చెప్పను. అట్లాగే మన మండలిని కూడా పెంచాలి, అవునా కాదా? ఏం నరహరి మరి 50 ఏళ్ళ నాడు మన పెద్దవాళ్ళు తీసుకొని ఉంచిన దాన్నే మనం ఉంచుతున్నాం ఇప్పుడు. మన అది నేను మీ అందరికీ చెప్పేటటువంటి దీనికి నాకు ఒక అమ్మగారికి గుర్తుకొస్తున్నారు. మన స్వామివారి శిష్యులు తరుణమ్మ గారని ఒక అమ్మగారు, ఆమె భర్త శానిటరీ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో. ఆయనకి చాలా ఊళ్ళు సిటీలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆమె ఒక చోట ఇల్లు కొనుక్కుని ఉందామండి అన్నది. మనకెక్కడ ఉండే భాగ్యం లేదు అని ఆయన అన్నాడు. ఏంటి ఎందుకు అంటే తిరగాలి కదా అన్ని సిటీలు, 3 ఏళ్ళకో 2 ఏళ్ళకో ఒక్కొక్కసారి 6 నెలలకే ట్రాన్స్ఫర్ అయిపోద్ది, మరి అక్కడే ఉండాలి ఉద్యోగరీత్యా. ఆమె ఏమన్నదంటే అప్పుడు అయితే మన గురువుగారిని తెప్పిద్దామండి, మనం ఎక్కడికి పోతే అక్కడికి, అక్కడ ఉపన్యాసం పెట్టిద్దాం. అట్లా దాదాపు నాకు తెలిసి ఆమె 50 ఊళ్ళలో ఉపన్యాసం పెట్టించింది. ఎట్లా చేసింది తెలుసా? ఆమె చెప్పినటువంటి మాట నేను మర్చిపోను, కల్లో కూడా మర్చిపోను. మా శ్రీవారు నాకు నెలకి 2000 రూపాయలు ఇస్తాడండి కూరగాయలు, ఇంకా తక్కిన సరుకులన్నీ తెప్పించి పెడతాడు కూరగాయలు. నేను ఏం చేసేదాన్ని అంటే ఏ కూరగాయ తక్కువ ధరకుంటే ఆ కూరగాయ తెచ్చి మేము మా ఇంటిని నడుపుకునేవాళ్ళం. దాంట్లో డబ్బుని మిగిల్చుకునేదాన్ని. ఆ మిగిల్చినటువంటి డబ్బు ఒక డబ్బాలో వేసి పెట్టేవాడు. పెట్టిన తర్వాత ఎప్పుడైతే గురువుగారిని పిలవాలనుకుంటున్నామో ఆ డబ్బుతోనే గురువుగారికి టికెట్లు కొనేదాన్ని. వాళ్ళ ఆయన లేదు, టికెట్లు కొనేదాన్ని. ఆమె రావడానికి పోవడానికి ఛార్జీలు, తర్వాత స్వామివారికి దక్షిణ ఏదన్నా ఇవ్వాలి కదా అని చెప్పి దాంట్లోంచి నేను ఎక్కడికి పోతే అక్కడ మహిళా మండలిని తయారు చేసేవాడిని. ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరు వాళ్ళతో లలిత సహస్రనామం, ఇవన్నీ విష్ణు సహస్రనామం, పారాయణ, అట్లా వాళ్ళందరినీ కూడా కూడబెట్టి స్వామివారి ఉపన్యాసానికి పిలిచేవాడు. పిలిచి చేసిన తర్వాత స్వామివారు వెళ్ళినప్పుడు మాకు కలిగింది, స్వామివారు ఎప్పుడు ఇంటికి అని అడిగేవారు కాదు ఏమి. కాబట్టి ఎంత ఉంటే అంత స్వామివారికి దక్షిణ పెట్టి నమస్కారం చేస్తే మా గురువుగారు ఎవరెస్ట్ శిఖరాలకు ఎక్కినంత ఆనందపడేవాడు అనేది. ఎంత అంటే గురువుగారి ముఖంలో ఒక విధమైనటువంటి ఆనందం మనం ఆస్వాదిస్తాం. అది ఆమె ఆస్వాదించింది. అంటే అందరూ ఆస్వాదించలేదని కాదు నా ఉద్దేశం. కాబట్టి ఆమె ఒక 30-40 ఊళ్ళల్లో అట్లా ఉపన్యాసాలు ఏర్పాటు చేసింది. వాళ్ళ శ్రీవారిని ఒక 5 పైసలు అడగకుండా ఆయన ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదు. అంటే నేను స్ఫూర్తి కోసం చెప్తున్నా, మీరు దొంగతనం చేయమని చెప్పట్లే. మళ్ళీ నారాయణ నారాయణ ఒక స్ఫూర్తి ఆమె చెప్పినటువంటి మాట. అది మనం గురువు ఈ స్థలం ఎందుకు మనం తీసుకోవాలి అంటే మన యొక్క మనస్సును భగవంతుని మీద అర్పించడానికి ఏ ఏ సాధనములైతే చేస్తామో ఆ సాధనములు చేయడానికి ఇది ఉపయోగిస్తాం. కాబట్టి ఈ స్థలం ఎందుకు? కాబట్టి మనం సంపత్తిని పెంచుకోవడం కాదు దాని ఉద్దేశం. కాబట్టి భగవంతునికి మా మహర్షులు వారు చెప్తుండేవారు,
మనం ఈ సౌకర్యం చేయాలి, ఆ సౌకర్యం చేయాలి, అలా ఉండాలి, ఇలా. అరే మనుషులు వస్తే అవే సౌకర్యాలు ఏర్పడతాయో. కాబట్టి ఈ విధంగా మన యొక్క జీవితంలో నేను చెప్పేది ఏమిటంటే, అమ్మగారు పూనుకుంటే ఏ పని ఆగదు. వాళ్ళు ముందుకు రావాలా. అయ్యగారులను అంటే నేను మళ్ళీ మరో రకంగా అనుకోకండి మీరు, వాళ్ళని కూడా ఈ లైన్లో పెట్టడానికి అమ్మగారులే తగినటువంటి, వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా ఒక ట్రాక్లో పెట్టాలంటే అమ్మగారులే. హోమ్ మినిస్టర్ చేతుల్లో ఉంటారండి, హోమ్ మినిస్టర్. కాబట్టి ఆ విధంగా మనం ఎంత సాధ్యమైతే, ఇప్పుడు అదే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాత్రింబవళ్ళు నాకు అదే జ్ఞాపకం వస్తుంది. నేను ఇక్కడ ఉన్నాను కానీ అట్లా. అంటే దీనికి కారణం ఏమిటి అని మీరు అడగొచ్చు. సంపత్తి పెంచుకోవడం కాదు. నేను మరొకసారి చెప్తున్నా, మన భక్తులకి సౌకర్యవంతమైనటువంటి 10 మంది వస్తే ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళను మరి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి తగినటువంటి సౌకర్యాలు ఉండాలి. ఇప్పుడు ప్రేమపురి అధ్యాత్మ భవన్ ఉంది, దీన్ని వచ్చినప్పుడల్లా వెళ్తుంటారు. వాళ్ళు ఏసీ పెట్టున్నారు, సెంట్రల్ ఏసీ. ఎందుకు పెట్టారు? లగ్జరీయా? లగ్జరీ కాదు. మనం వినేటప్పుడు శ్రద్ధగా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, శరీరంలో చెమటలు రాకుండా, ఏమి ప్రశాంతంగా మన మనస్సుకు పట్టేటట్టుగా అక్కడ వ్యవస్థ ఉంది. మరి మనకు ఆ వ్యవస్థ లేదు అంటే మనం బాధపడడం లేదని, కానీ అట్లా తయారు చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి. ఎందుకు? ఇప్పుడు మనకు చెమటలు వచ్చాయి, నీకు చీకాగా ఉందా లేదా? మన మనస్సు పూర్తిగా ఇటు ఉండదు. ఈ సర్దుకోవడం దాంతో దీంతో సరిపోయాయి మన టైం. అదే టైం మన అట్లా అంటే భగవంతుణ్ణి ఆరాధించడానికి అవసరమైనటువంటి సౌకర్యములను ప్రశాంతంగా ఉండడానికి మనం అటువంటి సౌకర్యములను ఏర్పాటు చేసుకోవాలి. అవునా కాదా చెప్పండి? చేసుకోవాలన్నా వద్దా? నేను ఎవరు చెప్పట్లేదే? చేసుకోవాలా? ఎవరు చేతులు ఎత్తండి, ఎవరు కావాలన్నారు? అందరు 2 చేతులు ఎత్తుతున్నారు, చాలా సంతోషం. ఇంకా ఒకటి కాకుండా. మరి మనం ఇప్పటి నుంచి ఏం చేద్దాం? అంటే ఇదో మీ అందరికీ తెలుసు ఏం చేయాలో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక డబ్బా పెట్టుకోండి అందరూ. మీ ఎక్స్ట్రా ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకొని, ఆ ఖర్చులు ఏవైతే ఉన్నాయో తగ్గించుకున్నవి ఆ డబ్బాలో వేయండి కదా. ఎంత వస్తే అంత, ఇంత రావాలని ఏం లేదు. కాబట్టి అట్లా చేస్తూ మనం ముందరికి పోదాం. నేను కూడా ఇస్తా. అదంతా మీరు ఇచ్చిందే, మా గురువు గారు. ఎదురుగా ఒక బిల్డింగ్ తయారవుతుంది, మనం అందరికి దాంట్లో మనం కావాలని జపం చేయండి అందరూ. 10,000 ఏం పనికిరావులేమ్మా. అంటే వాళ్ళు ఇస్తారు మళ్ళీ. కాబట్టి నేను 1,00,000 రూపాయలు ఇస్తా. మీకంటే ఇదిగో మరొకటి, నేను సంపాదించట్లే, అర్థమైందా? ఇదిగో పూర్వము మీరు ఒక ఇన్స్పిరెన్స్ మీకు చెప్తా. మన అప్పుడు 50 ఏళ్ల నాడు మన వాళ్ళు ఎలా ఉండేవారు? ఉండడానికి ఇల్లు సక్రమంగా లేదు, తినడానికి అంతంత మాత్రమే,
ఏమి ఏదో బీడీలు చేసుకొని అప్పుడు ఉండేటటువంటి తర్వాత ఏదో మిల్లుల్లో పనిచేసి రండి అమ్మా ఇలా రండి, మీరు పెద్దవాళ్ళు వస్తే మాకు బలం రండి. కాబట్టి వాళ్ళు జీవనం గడిపి అప్పుడు మన వాళ్ళంతా మొన్ననే నాకు మన నారాయణ గారు వినిపించినారు కథ. అప్పుడు మాకు 250 రూపాయలు నెలకు జీతం అండి అని చెప్పాడు. అలాగే సమయం అవుతుందట. సరే అట్లా వాళ్ళు ఎంత జీతం, ఇటు వినండి అమ్మా, ఇటు వినండి, ఎంత 250. వాళ్ళ ఇల్లు గడుపుకోవాలి, వాళ్ళ రానుపోను ఖర్చులు గడుపుకోవాలి, వాళ్ళ పరివారం గడుపుకోవాలి. అట్లా ఉండి కూడా ఏంటి అప్పుడు ఒక్కొక్క నెల జీతం ఇచ్చినారు, ఒక్కొక్క నెల మన పెద్దవాళ్ళు. కాబట్టి అదిగో ఇచ్చిన వాళ్ళలో మీకు అబద్ధం అని అనుకుంటారేమో, ఇప్పుడే ప్రత్యక్షంగా మీకు ఇక్కడ కూర్చోబెట్టిన, అందుకనే ఇచ్చిన వాళ్ళలో నేను సాక్షిని. సాక్షిని. ఇదిగో సమయం లేదు ఎక్కువ. శ్రీజీత స్వాముల వారు ఏదైతే సబ్జెక్ట్ తీసిండో దాన్ని నీ గురించి నేను ధారాళంగా మాట్లాడుతుంది ఈ విషయంలో. కానీ ఏం చేద్దాం, సమయం లేదు ఇప్పుడు. విషయం ఏంటంటే మనము నేను ఒక 5 నిమిషాల్లో కంటే ఫినిష్ చేస్తా. దయచేసి మీరందరూ శ్రద్ధగా వినండి ఈ విషయంలో. ఆయన కొంచెం గొతుకుంటా మెలిమెలి చెప్తున్నాడు మా స్వామీజీ. ఎందుకంటే అన్నీ ఆలోచించుకొని మాట్లాడాలి కదా, ఆయన పూజ్యులు కదా. అందుకొరకని నాటి వానికి ఇస్తే పటాపట్ అన్నీ ముంగడ వెళ్ళిస్తా. అయితే మన మండలి పూర్వం ఎట్లుండే అంటే చాలా గబ్బు గాన్లో కూడా వాసన ఉంటుండే. స్వాముల వారు ఏమంటుండే తెలుసా, అరే మీరు మనిషికొక పగారి ఇవ్వనిరా, మనిషికొక పగారి ఇస్తే అయిపోతుంది, ఎవరన్నా రూమ్ తీసుకోవచ్చు అన్నాడు మొట్టమొదలు. అన్న తర్వాత సరే స్వామి అన్నాము, ఇచ్చినాము. ఆ పగారు ఇచ్చడానికి కూడా మండలి చేత జమ చేయాలంటే కూడా నెలకు ఏదన్నా ఇయ్యాలన్నా డొనేషన్ రాయాలన్నా ఎన్నో ఖర్చులు ఆపుకొని అది వేసి ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి బొంబాయిలో మిల్ కార్మికులు రూములు కొనుక్కున్నారు, దాన ధర్మాలు చేసిండ్రు, పిల్లలను దారిండ్రు, అన్నీ చేసిండ్రు, అన్ని కార్యక్రమాలు చేసిండ్రు. దేనికి ఎరకరాలి పూర్వీకులు. కాబట్టి ఇలా చేస్తూ కూడా కిసాన్ నగర్ లో కూడా ఒక ఆశ్రమం స్థాపించడానికి కొరకు డబ్బులు అటు కూడా పంపించిండ్రు. అయితే ఇంత సేవ చేసిండ్రు, ఇంత పెద్ద మండలి తయారు చేసిండ్రు పూర్వ పెద్దలు. మరి మనం ఏం చేయాలా ఈ తరం వాళ్ళను? ఆనాడు 250 రూపాయల పగారు వచ్చింది, అది ఇది రెండు ఒకటి. ఈనాడు 2,50,000 వస్తున్నది, 2 లక్షలు వస్తుంది, 1 లక్ష వస్తుంది పొలగాండ్లకు, మన పోరగాండ్లకు. నేను దొడ్డు భాషలో చెప్తున్నా, అవునా కాదా? అంతేనా? మరి అన్నప్పుడు ఆ 250కి 2,50,000 కూడా సమానమయ్యేటట్టు ఉన్నది. 1 లక్ష వస్తుంది వరకు ఒక నెల పగారు ఇచ్చేస్తే జీవితాంతం అరే పెద్ద హాల్లో కూడా కూర్చోడం అన్నట్టు. చూడండి, ఇంకో విషయము, ఎన్నో మండళ్ళు ఉన్నాయి, ఎందరో సమాజములు ఉన్నాయి, అవి ఎంత ముందుకుపోతున్నాయి. రాధాస్వామి సత్సంగం చూడు, 600 ఎకరాల భూమి భయంతరకు, వాళ్ళ దాంట్లో ఒక్కళ్ళు పైసా అడిగిందే లేదు. అవి ఎట్లా పోతున్నాయో ఒక మాట. మనం ఇంత ప్రాధేయపడి ఇక్కడ చెప్తున్నాం ఎంతో ఇదిగా కదా. అట్లా ఎన్నో ఉన్నాయి. హరే కృష్ణ మందిరం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పోరాళ్ళు పట్టాని రూములు కొంటున్నారు, యాడ్ దొరుకుతాన్ని. అది మనోలే తెలియలే, వాళ్ళ ఇక్కడనే ఏంటి ఉన్నారు. మరి మనం సమర్థులం కాదా? అవునండి, మనం అంత ఇదున్నామా? మరి గురుదేవుని సంస్థ కొరకు మనం ప్రాకులాడాలి కదా, లేకపోతే ఎట్లా? మరి పెద్దలు ఇంత పెద్ద ఎత్తున తయారు చేసిండ్రు. మరి ఈ తరం వాళ్ళు ఎవరైతున్నారో ఇప్పటి వాళ్ళు మంచి త్యాగశీలులు కావాలా.
అదేమంత సమస్య కాదు. మనకి ఎన్నో ఖర్చులు వస్తాయి. ఒక్కసారి హాస్టల్ పడ్డాడంటే కొన్ని 5-6 లక్షలే పోతాయి. 5-6 లక్షలు అంటే అయిపోతాయి. కానీ భగవంతుని కొరకు ఒక మంచి సమాజం నిర్మాణం కొరకు ఒకవేళ మనం ఈ సమాజం మనం తీసుకుంటామంటే ఇది పోయి ఇది దీనికన్నా డబల్ టిబల్ దొరుకుతుంది. అట్లా దొరికితే వచ్చినటువంటి వాళ్ళందరూ ఎంత యాద్ చేస్తారు, ఎంత స్మరిస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కొత్తోళ్ళు అబ్బా ఇంత పెద్దగా ఉన్నదా, చాలా బాగున్నది అని అన్నారు ఇవ్వదాకా. కానీ ఇప్పుడు మనం మోహ లోపల ప్రయత్నం చేయకపోతే మాత్రం మనం వెనుకబడిపోతాం. దీనికి మన సోదరులు కమిటీ వాళ్ళు మంచి రెడీ ఉన్నారు, లేరన్నట్టు కాదు. రాజేందర్ గారు, బండి లక్ష్మీనారాయణ, మన సోదరుడు ప్రకాష్ వీళ్ళందరూ కూడా కమిటీ ఉన్నది, లేదన్నట్టు కాదు. మనం అంతా బ్రతకలేమన్నట్టు కాదు. ఒక్క క్షణంలో కూడా ఎన్నో రూపాయలు ఉడాసిపోతున్నాయి సంసారం లోపల. చేసిన జీవితం అంతా నడుస్తున్నది. అదే నడుచుడు మన గురువు గారికి కూడా మనం ఆదరించాలి కదా. మనం గృహస్థులం కదా. మనం గృహస్థులం అయినప్పుడు కూడా మనం కూడా తోచినంత ఈ జనరేషన్కు ఇప్పుడు ఎంత కెపాసిటీ ఉన్నది అంత కెపాసిటీతోని మనం ఇయ్యాలనేటిది కుతూహలం కలగాల. ఆనాడు మాకు ఆ కెపాసిటీ ఉన్నది. అరే ఒక పగారిస్తే ఏం పోతుంది, మనకు మిగులయా భగవంతుని దయ వలన ఒక పగారిస్తే మనం నుక్సాన్ ఏమవుతున్నాము అనేటువంటి భావనతోని మేము అట్లా ఇచ్చినాము. అలాగనే ఇప్పుడు కూడా ఇవ్వాలని నేను కోరుతున్నాను. అనేదా భావించకుండండి. ఆ అక్కడికి మనం తీసుకుంటే భవిష్యత్తు లోపల మనకు ఎలాంటి ఆటంకాలు ఉన్నాయి, అందరూ కూర్చుని ఊపుని ఇంటాం మనం. ఈ కాలక్షేపణ ఇప్పుడు మోకాలు నొప్పులు అందరికీ మళ్ళీ ఎక్కలేకపోతున్నారు. ఇప్పుడు సమయం కూడా బాగా అయిపోయింది. మన సెక్రటరీ గారికి ఇంకా విషయాలు చెప్పేట్టున్నాయి. సద్గురునాథ్ మహారాజ్కి జై. కాబట్టి మనం ఏం చేయాలా, వారి సారాంశం సంపాదించే వాళ్ళందరూ ఒక్కొక్క నెల జీతం ఇప్పటి నుంచే, ఇదిగో ఆ అమ్మకు 2 కొడుకులు ఉన్నారు, 2 ఇయ్యాలా. ఒకటి ఇస్తా లేకపోతే సగం ఇస్తా అని కూర్చుంటే కాదు. నాకు ఆ అమ్మాయి ఎదురుగా కనిపించింది. 2 కొడుకులు ఉన్నారు, 2 సంపాదిస్తున్నారు. ఎవరికన్నా కోడలు సంపాదిస్తే వాళ్ళది కూడా దీంట్లో తర్వాత కూతుళ్ళు సంపాదిస్తారు కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలనుకో వాళ్ళవి కూడా. అగండి ఇది ఖర్చు అయ్యేది కాదు, వేస్ట్ అయ్యేది కాదు. ఒక వస్తువు నిలబడుతుంది, అది అందరికి నిలబడింది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం. అవునా? మా ప్రేరణ కావాలా అందరికి.